ఫ్రెండ్స్, ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మీరు కూడా మీ మొబైల్ ద్వారానే ఈజీగా అండ్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ప్రాసెస్ అయితే పూర్తిగా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఇక్కడ పిక్లూమెన్ అని సెర్చ్ చేయండి. గూగుల్ సెర్చ్ బార్లో సెర్చ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. వెబ్సైట్లో ఇక్కడ జనరేట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుండే మనం హెచ్డి క్వాలిటీలో ఇమేజెస్ అయితే జనరేట్ చేద్దాం. సో మనం ఇక్కడ ప్రాంప్ట్ బార్లో ఇక్కడ ఏదో ఒక ప్రాంప్ట్ రాద్దాం. సో నేనైతే ఇక్కడ ఒక యూట్యూబ్ స్టూడియోలో కూర్చున్నట్టు ఇక్కడైతే నేను ప్రాంప్ట్ రాస్తున్నాను. ఏదైతే మీరు స్టార్టింగ్లో ఇక్కడ ఏ క్యారెక్టర్ చూసారో ఆ క్యారెక్టర్ని ఇక్కడ నేను క్రియేట్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రేషియోలో 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకు యూట్యూబ్ లాంగ్ వీడియో కోసం యూజ్ అవుతుంది. షార్ట్ అయితే 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఫ్యూ సెకండ్స్లోనే మనకు ఇమేజ్ అయితే జనరేట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్వాలిటీ చూడండి. ఎలాంటి వెబ్సైట్ ఇంత క్వాలిటీ అయితే ఇవ్వదు. సో ఇక్కడ ఎలాంటి బ్లర్ అనేది ఉండదు. ఇమేజ్ అయితే చాలా హెచ్డి క్వాలిటీలో వస్తుంది. సో ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసేసుకుందాం. డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని మనం ఫేస్ స్వాప్ చేద్దాం. మన ఫేస్ని ఇక్కడ ఈ ఇమేజ్లో యాడ్ చేసి మన ఫేస్ క్యారెక్టర్లో ఇక్కడ మనం చేసేద్దాం. దీనికోసం ఫేస్ స్వాప్ అని సెర్చ్ చేయండి. చాలా వెబ్సైట్స్ అయితే షో అవుతాయి. నేనైతే ఇక్కడ ఫేస్ స్వాపర్ అని వెబ్సైట్ ఉంది, దీన్ని యూజ్ చేస్తాను. దీన్ని ఓపెన్ చేసుకోండి. యాడ్ ఫేస్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీ ఒరిజినల్ ఇమేజ్ ఇక్కడ మీ రియల్ ఫేస్ ఇమేజ్ అప్లోడ్ చేయండి. సో నెక్స్ట్ కింద బార్లో ఇమేజ్ అప్లోడ్ చేసి అప్లోడ్ అండ్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో మనకు ఫేస్ స్వాప్ జరుగుతుంది. సో ఎంతో అమేజింగ్గా వచ్చింది కదా. తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇమేజ్ని వీడియోలాగా కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ డైజిన్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ గెట్ స్టార్టెడ్ నౌ అని ఉంటుంది పైన, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ నుండి సైన్ అప్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను నా గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ అయితే చేసుకుంటున్నాను. సైన్ అప్ చేసుకున్న తర్వాత మనకైతే డాష్ బోర్డ్ వచ్చేసి ఇలా షో అవుతుంది. సో ఇక్కడ ఫోటో ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేసుకోండి. ఏదైతే మీరు వీడియోలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో. సో నేను ఇక్కడైతే ఫోటోని అప్లోడ్ చేసేసాను ఫ్రెండ్స్. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక మ్యాజిక్లా ఐకాన్ అయితే షో అవుతుంటుంది. సో ఇక్కడ చాలా ఐకాన్స్ అయితే షో అవుతుంటాయి ఫ్రెండ్స్. ఇందులో మనకు ఒక ప్రాంప్ట్ ఐకాన్ ఉంటుంది. ఈ ప్రాంప్ట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనం ప్రాంప్ట్ అయితే ఇవ్వగలుగుతాం. సో ఇక్కడ ప్రాంప్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం రాద్దాం ఎలాంటి మూమెంట్ కావాలో వీడియోలో. సో ఇక్కడ రాద్దాం. సో నేనైతే ఈ యూట్యూబర్ తన వ్యూవర్స్తో మాట్లాడేటట్లు, వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటట్లు ఇక్కడైతే నేను రాస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఏదైనా రాసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ కోసం నేను ఇలా రాస్తున్నాను. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో నేను షో చేస్తాను. ఎలా మనం ChatGPT ద్వారా స్టోరీ జనరేట్ చేసిన తర్వాత స్టోరీకి మనం విజువలైజేషన్స్, ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసి ఆ ఇమేజ్ ప్రాంప్ట్స్ ద్వారా ఎలా మనం ఇమేజెస్ జనరేట్ చేయాలో అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాంప్ట్ అయితే నేను రాసేసాను. ప్రాంప్ట్ రాసిన తర్వాత ఇక్కడ మనకు కింద ఒక ఆప్షన్ అయితే షో అవుతుంది చూడండి, జనరేట్ వీడియో అని. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లిప్సింక్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మీరు టెక్స్ట్ రాసైనా లిప్సింక్ చేయొచ్చు, లేదంటే మీరు రికార్డ్ చేసిన ఆడియోని అప్లోడ్ చేసి లిప్సింక్ చేయొచ్చు. సో చాలా ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం జనరేట్ వీడియో మీద క్లిక్ చేద్దాం. సో మనకు ఫ్యూ సెకండ్స్లో రిజల్ట్ అనేది షో అవుతుంది. సో ఇక్కడ కొద్దిసేపు టైం తీసుకుంటుంది, ఎక్కువ సమయం అయితే తీసుకోద్ది ఫ్రెండ్స్. జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే మనకు సో చూడండి ఎంతో అమేజింగ్ అండ్ హెచ్డి క్వాలిటీలో వీడియో అనేది రెడీ అయిపోయింది. ఏదైతే ఇమేజ్ మనం క్రియేట్ చేసామో ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వీడియోలోకి కన్వర్ట్ అయ్యింది. సో డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
ఇప్పుడు ఏదైతే మనం చాట్ జీపీటీ ద్వారా స్టోరీస్ జనరేట్ చేసి ఉంటామో స్టోరీకి ప్రకారంగా అలాగే మనం ఇమేజెస్ జనరేట్ చేసి సో ఆ ఇమేజెస్ని మనం ఎలా ఇక్కడ వీడియోలోకి కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ ఒక స్టోరీ అయితే నేను జనరేట్ చేశాను ముందుగానే. సో దీనికి నేను ఇమేజ్ విజువల్స్ కూడా చాట్ జీపీటీ ద్వారానే ఇక్కడ నుండే నేను క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇమేజ్ విజువల్స్. ఆల్రెడీ నేను పిక్లుమెన్ ఏఐ ద్వారా ఇక్కడున్న ఇమేజ్ విజువల్స్ని కాపీ చేసి పిక్లుమెన్ ఏఐలో పేస్ట్ చేసి అక్కడ నుండి నేను ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేశాను. సో ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసేసాను కాబట్టి ఏ ఇమేజ్కి ఏ ప్రాంప్ట్ ఉందో ఆ ప్రాంప్ట్ని నేను ఇక్కడ నుండి కాపీ చేసేసుకుంటాను. సో తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం డైజిన్ ఏఐలో. ఇక్కడ నుండి ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకుందాం. సో ఈ ఇమేజ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రాంప్ట్ బార్లో ఇక్కడ ప్రాంప్ట్ అయితే నేను పేస్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా చూడండి. తర్వాత జనరేట్ వీడియో మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో సో ఇక్కడ రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వీడియో అనేది తయారైపోయింది. సో ఎంతో అమేజింగ్గా ఉంది కదా, ఫుల్ హెచ్డి క్వాలిటీలో బాగా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇక్కడ చూడండి ఎంతో బాగా వచ్చాయి. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకుందాం. చాలామందికి ప్రాంప్ట్స్ రాయడం రాదు ఇమేజెస్కి. సో చాట్ జీపీటీ ద్వారానే మీరు జనరేట్ చేసుకోండి ప్రాంప్ట్స్. సో నేను కొన్ని ప్రాంప్ట్స్ నేను ఓన్గా రాసి మీకు పిక్లుమెన్ ఏఐలో ఇమేజెస్ జనరేట్ చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. ఒక ఇండియన్ కపుల్ వచ్చేసి పార్కులో ఇద్దరు వెళ్తున్నట్టు ఇక్కడైతే నేను ప్రాంప్ట్ రాస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చాట్ జీపీటీలో రోమన్ తెలుగులోనే అడిగి స్టోరీస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు, స్టోరీస్కి ప్రాంప్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. ఎలాగైతే మనం చాటింగ్ చేసేటప్పుడు మనం రోమన్ తెలుగులో టెక్స్ట్ చేసి మెసేజ్ చేస్తామో అలానే మీరు చాట్ జీపీటీలో టెక్స్ట్ చేస్తే మనం తెలుగులోనే టెక్స్ట్ చేస్తే అది మనకు స్టోరీ అలాగే ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్ అయితే నేను జనరేట్ చేశాను. సో ఎంతో అమేజింగ్గా వచ్చింది చూడండి. నిజమైన ఒరిజినల్ కపుల్ లాగే వీళ్ళిద్దరూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి ఇమేజ్ క్వాలిటీ అలాగే వాళ్ళు వేసుకున్న దుస్తుల క్వాలిటీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అమేజింగ్గా వచ్చింది. సో ఇదైతే చాలా అమేజింగ్ వెబ్సైట్ ఫ్రెండ్స్ పిక్లుమెన్ ఏఐ. అలాగే ఇక్కడ మనం ఫ్రీగా అన్లిమిటెడ్గా ఇమేజెస్ అయితే క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏ ఇమేజెస్ జనరేట్ చేయడం కోసం చాలా వెబ్సైట్స్ అయితే యూస్ చేశాను ఫ్రెండ్స్. కానీ పిక్లుమెన్ ఏఐలో వచ్చే క్లారిటీ ఏ వెబ్సైట్లో అయితే రాదు. సో ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ కపుల్ కోసం ఇమేజ్ క్రియేట్ చేసామో అది కూడా ఇక్కడ అప్లోడ్ చేసి చూద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్ అండ్ న్యాచురల్ లుక్లో ఇక్కడ మనకు వీడియో అయితే వచ్చేసింది. సో ఎంతో అమేజింగ్గా ఉంది కదా. ఇందులో మనం లిప్సింక్ కూడా 30 సెకండ్స్ వరకు మనం ఆడియో యాడ్ చేసుకోవచ్చు. ఇది అమేజింగ్ ఫీచర్ ఉంది ఇందులో. సో అలాగే మనకు ఇక్కడ 300 క్రెడిట్స్ లభిస్తాయి కదా. 300 క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మీరు టెంప్ మెయిల్ యూస్ చేసి ఈమెయిల్స్ ద్వారా మీరు ఇతర ఈమెయిల్స్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ నుండి ఇలా మీరు అన్లిమిటెడ్ అండ్ ఫ్రీగా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా కొన్ని ఇమేజ్ జనరేట్ చేద్దాం మనం. సో ఇక్కడ నేను ఇంకొక ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. ఒక అబ్బాయి బైక్ మీద ఒక స్ట్రీట్లో వెళ్తున్నట్టుగా ఇక్కడైతే నేను ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ మన ఇండియన్ క్యారెక్టర్స్ కావాలంటే మన ఇండియన్ స్టైల్లో కావాలంటే మీరు ఇక్కడ ఇండియన్ బాయ్ లేదా ఇండియన్ మెన్ ఇలా రాసుకోవచ్చు. అలాగే మనకు కావాల్సిన దుస్తులు కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. లైక్ మనం ఏదైనా జుబ్బా వేసుకోవాలి అలా అనుకుంటే కుర్తా అని రాయండి. అలాగే సో ఎవరైనా గర్ల్ క్యారెక్టర్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళు మన ఇండియన్ గర్లే క్రియేట్ చేయాలంటే ఇండియన్ గర్ల్ అని రాసుకొని వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ శారీ లేదా ఏదైనా వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో రియలిస్టిక్గా ఈ ఇమేజ్ అయితే వచ్చింది. నిజమైన మనిషిలాగే ఉన్నాడు ఇతను. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోలో మనం ఇక్కడ ఇమేజ్ సైజ్ని సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో అయితే చాలా సైజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏ ఒక్క వెబ్సైట్లో
ఇలా ప్రతి రేషియో అయితే మనకు ఇవ్వదు ఆప్షన్ అనేది, కానీ ఈ వెబ్సైట్లో చాలా రేషియోస్ అయితే మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియోస్కి కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, ట్విట్టర్, ఫేస్బుక్, అలాగే స్నాప్చాట్, ప్రతి ఒక్క వీడియో రేషియో అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఫ్రెండ్స్, చాలామంది దగ్గర మంచి మొబైల్స్ అయితే ఉండవు, మంచి క్లారిటీ అయితే రాదు కెమెరా. సో అటువంటి వారు ఇక్కడ మీరు ఏ ఇమేజెస్ జనరేట్ చేసుకొని మీరు ఫేస్ స్వాప్ చేసుకోండి, చాలా అమేజింగ్గా ఉంటుంది. సో మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేదా ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్స్లో లేదా పోస్ట్ చేయడం కోసం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను లేటెస్ట్ ఏ అప్డేట్స్ గురించి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి రిగార్డింగ్ ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో, కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ ప్రాంప్ట్ని కూడా నేను కాపీ చేసుకుంటాను, ఏదైతే ఇమేజ్ ఇక్కడ జనరేట్ చేశానో కాపీ చేసుకొని ఇదే ఇమేజ్ని మనం ఇక్కడ వీడియోలోకి కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను దీన్ని అప్లోడ్ చేసేసాను. తర్వాత దీనికి ప్రాంప్ట్ కూడా మనం ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో తర్వాత జనరేట్ వీడియో మీద క్లిక్ చేద్దాం. సో మనకు ఫ్యూ సెకండ్స్లో ఇలా వీడియో అయితే తయారైపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ మనకు చాలా అమేజింగ్గా వీడియో అయితే తయారైంది. చూడండి, ఎలాంటి బ్లర్నెస్ అయితే లేదు, ఇక్కడ వీడియో అయితే ఫుల్ రియలిస్టిక్గా వచ్చింది. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యిందని నేను ఆశిస్తున్నాను. సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.